తెలుగు సినిమాల్లో హీరోయిన్ కి మేకప్ లేకుండా నటించిన సినిమాలు చాలా అరుదు. అసలు హీరోయిన్ అంటేనే అందం, అభినయం అనే ముద్ర వేసుకున్న పరిశ్రమలో మేకప్ లేకుండా నటించడం అంటే కొంచెం రిస్కే మరి. కార్తీ హీరోగా వచ్చిన మల్లిగాడు సినిమాలో ప్రియమణి మేకప్ లేకుండా నటించింది. ఈ మల్లిగాడు అనే సినిమా తమిళ్లో వచ్చిన పరుత్తి వీరన్ సినిమాకి తెలుగు డబ్బింగ్ వెర్షన్. అలాగే జర్నీ సినిమాలో అంజలి కూడా సహజమైన అందాన్ని స్క్రీన్ కి అందించింది. ఇలా అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నా మేకప్ లేకుండా నటించడానికి సాహసించడం లేదు నేటి హీరోయిన్స్. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో. ఇప్పుడు నేను మేకప్ లేకుండా నటించడం సాహసమే అయితే ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడం రిస్క్ కూడా. సబ్జెక్ట్ మీద ఎంతో కమాండ్ ఉంటే తప్ప రేర్ ప్రాజెక్ట్స్ ని టచ్ చేయకూడదు. అలాంటి ఎక్స్పెరిమెంట్ స్టోరీతో వస్తున్న సినిమా ఘాజీ. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధ సమయంలో విశాఖ తీరంలో తలపడే శుభమెరినేయం కథ ఈ సినిమా. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఇండియాస్ ఫస్ట్ అండర్ సీ సినిమా ఘాజీ. రానా దగ్గుబాటి హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఘాజీ. ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇందులో హీరోయిన్ గా తాప్సీ నటిస్తోంది. అందం, అభినయం కలిగిన టాలెంటెడ్ హీరోయిన్ లిస్ట్ లో ఒకరు తాప్సీ. తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసి తన నటనతో ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యారు. జుమ్మంది నాదం సినిమాతో రాఘవేంద్రరావు డైరెక్షన్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ మొదటి సినిమా నుండే తెలుగు వాళ్ల అందాల హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు తాను నటించిన ఘాజీ సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు మేకప్ లేకుండా యాక్ట్ చేసిందట. అటు తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా డిఫరెంట్ రోల్స్ చేస్తున్న తాప్సీ ఇలా మేకప్ లేకుండా నటించడం నిజంగా సాహసమే.